ఎన్నో పోషకాలున్న మునగాకు పప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అరగంట ముందు కందిపప్పు నానబెట్టుకోవాలి. దాంట్లోకి మనం టమాటా, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మెంతులు, ఉప్పు, కారం, పసుపు, మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు ఇవన్నీ కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. అందుకని పిల్లలకి వారానికి ఒకసారి ఇలా పప్పు మునగాకు కర్రీ చేసి పెడితే హెల్త్కి చాలా మంచిది. 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగాకు చెట్టు. అందుకనే మనకి ఫ్రీగా దొరికే మునగాకుని వదలకుండా వారానికి ఒకసారి ఇలా వండుకుని కర్రీ తింటే హెల్త్కి చాలా మంచిది. మునగాకు పప్పు ఎలా చేశానో చూసారు కదా. ఈ విధంగా చేసుకుని పిల్లలకి మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా వారానికి ఒకసారి తినండి.